ఉన్న వాళ్ళందరూ చెప్పండి. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానము, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానము. ఈరోజు ప్రపంచమే గర్వించదగినటువంటి విషయం. కొంతమంది అంటారు భారతదేశం గర్వించదగిన విషయం అని, దళితులు గర్వించదగిన విషయం అని అంటారు. కాదు, ప్రపంచమే గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే 134 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి అజ్ఞానాన్ని, చీకటి బంధకాలను తొలగించినటువంటి అంబేద్కర్ అనేటువంటి సూర్యుడు జన్మించినటువంటి రోజు. అంటే సూర్యుడు దళిత వర్గాల్లోనే ప్రకాశిస్తాడా? సూర్యుడు భారతదేశంలోనే ప్రకాశిస్తాడా? ఈ సూర్యుడు అనేవాడు ప్రపంచంలో ప్రతి మూల, ప్రతి ప్రాంతంలో ప్రకాశిస్తూ ఉంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రపంచ నలుమూలలా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్కరూ గుర్తించదగినటువంటి పేరు వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే అనేక రాజ్యాలు వెలిసాయి, కానీ కాలగర్భంలో గడిచిపోయింది. సుమేరి అంటారు, మెస్పటోమియా అంటారు, ఈజిప్ట్ నాగరికత అంటారు, గ్రీక్ నాగరికత అంటారు. అనేక రాజ్యాలు వెలిసాయి, కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. భారతదేశాన్ని అనేక మంది పరిపాలించారు, అనేక మంది దేశాధ్యక్షులు వచ్చారు, కానీ వాళ్ళ పేర్లు కూడా రాబోయే తరాలు కనపడకుండా కాలగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. తెలుగు కానీ ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో, ఒక బలహీన వర్గంలో జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి కూడా ధ్వనిస్తూ ఉంటుంది. ఒక దేశ ప్రధాని యొక్క బర్త్డే వేడుకలు ఆ దేశంలోనే జరుగుతాయి, ఒక రాష్ట్ర అధ్యక్షుల యొక్క బర్త్డే వేడుకలు ఆ దేశంలో జరుగుతాయి, ఒక పార్టీ అధ్యక్షుల యొక్క బర్త్డే వేడుకలు ఆ పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. కానీ బాబాసాహెబ్ యొక్క బర్త్డే వేడుకలు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా జరుగుతున్నాయి. ఇది భారతీయులు గర్వించదగినటువంటి విషయం. మనమేదో బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న బిరుదించి గౌరవించుకుంటున్నాం, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని, తెలివితేటలని, మేధస్సుని గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి అనేది విశ్వరత్న అనేటువంటి బిరుదించి అంబేద్కర్ని గుర్తించడం జరిగింది. ఇది అసామాన్య విషయం కాదు. ప్రపంచానికి ఒకే ఒక రత్నం ఉంది, విశ్వరత్న. భారతరత్నాలు అనేక మంది ఉన్నాయి. మీరు ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎవరు పడితే వారికి రత్నాలు ఇచ్చుకుంటూనే పోతున్నారు. అవి ఎందుకు పని చేయకుండా పోతున్నాయి? ఎందుకంటే ఒక వ్యక్తికి, ఒక మహోన్నతమైన వ్యక్తికి ఒక బిరుదిస్తే ఆ బిరుదుకి గౌరవం దక్కుతుంది. అంతేగాని ఈ గత 14 సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాం, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి అవడం లేదు. అంటే గౌరవించదగిన వ్యక్తి దానికి అరుడా అని చూడకుండా ఇస్తున్నారు. కాబట్టి ఈ భారతరత్న అనే దానికి మనమంతా ఎడిట్ అవ్వాల్సిన పర్లేదు. కానీ విశ్వరత్నం అనే బిరుదును మాత్రం మనం ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండాలి. ఆ బిరుదుని మనం ఎప్పుడు చెబుతుండాలి. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అనడం కన్నా విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలోనే అంబేద్కర్ యొక్క గొప్పతనం ఇమిడి ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడు అంటే, ఈ రోజు అంబానీ కానించి ఆదాని వరకు ఎవరైనా సరే, 1,00,000 కోట్ల అధిపతి అయినా సరే ఎలక్షన్లో నిలబడ్డాడంటే పూరి గిడిసి దగ్గరకు వచ్చి తల వచ్చి రుణం పెట్టి నిన్ను ఓటు అడుగుతున్నాడంటే దానికి అలా కారణం ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు కల్పించినట్లయితే ఆ పూరి గుడిసి దగ్గరికి ఎవరైనా వస్తాడా? మీ ఇంటి దగ్గర వచ్చి ఎవరైనా ఓటు అడుగుతాడా? నీ చెయ్యి ఎవరైనా పట్టుకుంటాడా? ఈ రోజులో అడుగుతున్నారు కూడా రాజకీయ నాయకులు. ఎందుకు అడుగుతున్నారంటే నీకు ఓటు ఉంది, ఆ ఓటుకి విలువ ఉంది. ఆ ఓటు ఇచ్చింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మనకి అనేక రకాల ఎలక్షన్ జరుగుతుండేవి. 1937లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ టైంలో ఎవరికి ఓటు ఇద్దాం, ఎవరికి ఓటు ఇవ్వాలని అనేటువంటి చర్చ జరిగింది. ఆ చర్చల్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి వర్గాలకి ఓటు హక్కు ఇస్తే బాగుంటుంది, సమాజంలో ఉన్నత వర్గం వారి అని చెప్తాడు. జవహర్ లాల్ నెహ్రూ అంటారు, అత్యధికంగా ఆదాయ పన్ను ఎవరైతే కడుతున్నారో, భూమి శిస్తు పన్ను ఎవరైతే కడుతున్నారో వారికి ఓటు హక్కు ఇవ్వండి అని జవహర్ లాల్ నెహ్రూ చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, భారతదేశం అనేది అనేక మతాలు, అనేక కులాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక వర్గాలతో నిండి ఉన్నది. కాబట్టి ఏ వర్గానికి, ఒక వర్గానికే ఓటు హక్కు ఇవ్వడం కుదరదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ప్రయోజనులందరి వారికి
తీసుకురావడం జరిగింది. ఒకే వ్యక్తి, ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే విలువ. ఇది రాజకీయ సమానత్వం సాధించింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. వేల కోట్ల అధిపతికి ఒకే ఓటు ఉంటుంది, పూర్వీకుడిలో ఉన్నవాడికి ఒకే ఓటు ఉంటుంది. ఆ ఓటుకి ఏ విలువ ఉందో అంబేద్కర్ మళ్ళీ పూర్వీకుడిలో ఉన్నవాడికి కూడా అదే విలువ ఉండడం జరిగింది. అది సాధించి పెట్టి మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన అన్నాడు, నేను రాజకీయ సమానత్వాన్ని సాధించాను. ఏ సమానత్వాన్ని? రాజకీయ సమానత్వాన్ని సాధించాను. ఆర్థిక సమానత్వాన్ని మీరు సాధించండి అని చెప్తారు. అందులో భాగంగానే జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో అతను సామ్యవాదానికి ఎడిక్ట్ అయ్యి అతను సామ్యవాద లక్షణాలన్నీ 1955 ఆవిడ కాంగ్రెస్ సమావేశం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే భూ సంస్కరణల చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. ఆ భూ సంస్కరణ చట్టం అనే దాన్ని అమలు జరగకుండా చేసింది ఎవరంటే భారతదేశంలో ఉన్నటువంటి దోపిడీదారులు, పెట్టుబడిదారులు భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేయడం జరగలే. మళ్ళీ 1970 కూడా భూ సంస్కరణ చట్టం అమలు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ భూ సంస్కరణ చట్టం బిల్లు యొక్క సీక్రెట్ ని వాళ్ళ యొక్క సామాజిక వర్గాల వారికి చెప్పడం జరిగింది. నాయన భూ సంస్కరణ చట్టం అనే బిల్లు నా టేబుల్ మీదకి వచ్చింది, ఇదిగా అమలైతే మీరు నీకు 500 ఎకరాలు ఉందేమో, నువ్వు 5 ఎకరాల వాడివి అయిపోతావు, నువ్వు 2 ఎకరాల వాడివి అయిపోతావు, జాగ్రత్త చూసుకోండి అని ఆ దౌర్భాగ్యం ఆ రోజు లీక్ చేయబట్టి ఏం జరిగిందంటే ఈ దోపిడీదారుల చేతిలో ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని 10 పేరున, ఒక్కొక్క పేరున, ఇంట్లో 12 పేరున, పొలంలో 12 పేరున రాసేసి ఏం చేశారంటే భూ సంస్కరణ చట్టం బిల్లు అమలు కాకుండా చేశారు. వెస్ట్ బెంగాల్లో భూ సంస్కరణ చట్టం అనేది పకడ్బందీగా అమలైంది కాబట్టి